రైట్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయాలను స్థానిక సంస్థల ముందు ఉంచే అవకాశాన్ని ట్రాన్స్జెండర్లకు కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, థర్డ్ జెండర్లకు అండగా ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము, కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గాని, మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో గాని వివిధ శాఖల్లో ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం. నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో కోఆప్షన్ కార్పొరేటర్స్ గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రతి కార్పొరేషన్ లో ఒక ట్రాన్స్జెండర్ కి కార్పొరేటర్ గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈ రోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం. ట్రాన్స్జెండర్స్ కూడా మనము కోఆప్షన్ మెంబర్స్ గా ఈ కార్పొరేషన్ లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము, ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్లతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది. ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నా ఆలోచన.